ఆకాష్ పూరి నీ గురించి శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తాడా అని అడిగా. వస్తాడు డార్లింగ్ అన్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎంటర్ అయ్యింది మాస్టర్. సెకండ్ లాక్డౌన్ డాన్సర్స్ ఎవరు లేరు. ఒక రాము రాతోడు వచ్చాడన్నా, ఇంకొకడు వచ్చాడన్నా అందరూ. అసలు ఈ డాన్స్ ఫీల్డ్ లో మనీ ఉంటేనే ముందుకు వెళ్తాము, టాలెంట్ ఉన్నా అని తొక్కేస్తుంటారు అని చాలా మంది అంటుంటారు. టాలెంట్ ఉన్నా, డబ్బు ఉన్నా, సహనం ఉండకపోతే ఏదో. సింపుల్ గా ఒక 2 words లో చెప్పాలంటే పండు మాస్టర్ గురించి ఏం చెప్తారు? ఎవరిని కూడా ఇప్పటి వరకు మీరు చేసిన కొరియోగ్రఫీ సాంగ్స్ వాటిలల్లా ఇది నాతో కాదు అని ఏదైనా ఉందా? లేదు, అలా ఏం లేదు. అన్నీ చేసా, అన్నీ చేసుకుంటూ వచ్చా. డైరెక్టర్స్ కూడా బాగా. శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు షూట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే మొత్తం స్క్రిప్టెడ్. అంటే ఇంద్రజ మేడం గురించి మీరు సింపుల్ గా ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మ అంతే. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీకి మళ్ళీ మన సంస్థకి నేనైతే వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటా. మనం ప్రతిరోజు ఎంతో మంది కొరియోగ్రాఫర్లను చూస్తుంటాం, ఎంతో మంది డాన్సర్లను చూస్తుంటాం. ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయే మాస్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కొరియోగ్రాఫర్. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్ సైడ్ రియాలిటీ ఎట్లుంది, జడ్జెస్ ఎలా ఉన్నారు, ఈ రోజు మన మైకల్ మాస్టర్ ని అడిగి క్లియర్ గా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. హాయ్ మాస్టర్. హాయ్ బ్రో. హాయ్ సూపర్. మినిమం ఇప్పుడు పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ తోటి ఫోటో దిగాలంటే ఎంతో అదృష్టం కలిగి ఉండాలి. అసలు చాలా అదృష్టం కలిగి ఉండాలి నాకు తెలిసి. అలాంటిది మీరు పూరి జగన్నాథ్ గారి కొడుకు అయిన ఆకాష్ పూరి గారికి కొరియోగ్రాఫర్ చేశారు కదా, ఆ హ్యాపీ మూమెంట్ ఎట్లా చెప్పగలుగుతారు మీరు? మీరు ఆకాష్ పూరి అన్నారు కదా, ఇప్పుడు ఆకాష్ పూరి కాదు ఆయన, ఇప్పుడు ఆకాష్ జగన్నాథ్. సో మీరు అన్నట్టు కరెక్టే. మీరు అన్నట్టు పూరి జగన్నాథ్ గారితో ఫోటో దిగాలనే వాళ్ళలో నేను ఒకరిని. ఎందుకంటే సార్ మూవీస్ అలా ఉంటాయి, పూరి జగన్నాథ్ గారి మూవీస్. మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే పెద్ద లిస్టే ఉంటుంది. ఇడియట్ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఇంక ప్రతిదీ. సో అలాంటి ఆకాష్ జగన్నాథ్ చేయడం వర్క్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అది ఒక ఎంట్రీ సాంగ్. అసలు మాలాంటి డాన్సర్స్లో ఒక డాన్సర్ని సపోర్ట్ చేయడానికి ఆయన అక్కడ వరకు వచ్చాడంటే నిజంగా చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వస్తారనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన. అసలు ఆ చాయిస్ ఎట్లా వచ్చింది మాస్టర్ మీకు? అసలు అంటే నా ఫ్రెండ్ కళ్యాణ్ రామ్ అని చెప్పేసి నా ఫ్రెండ్ తను. అంటే నన్ను ఎప్పటి నుంచో డార్లింగ్ ఉంటే చెప్పు, మనకి చేస్తున్నావు కదా కొరియోగ్రాఫర్గా, నువ్వు మెయిన్ లీడ్ ఏమన్నా ఉంటే చెప్పు అని చెప్పేసి ఒక 2-3 టైమ్స్ అడగడం జరిగింది. సో నాకు మనోడికి ఆకాష్ పూరికి వెళ్ళి డాన్స్ నేర్పిస్తుంటాడు. ఆకాష్ పూరి తన ఒక మూవీలో సాంగ్ ఇస్తానని చెప్పాడంట తనకి. నాకు ఒక వాయిస్ మెసేజ్ వినిపించాడు. డార్లింగ్ నన్ను అడుగుతున్నావు కదా, ఆకాష్ పూరి నీ గురించి శ్రీదేవి డ్రామా కంపెనీకి వస్తాడా అని అడిగా. వస్తాడు డార్లింగ్ అన్నాడు. సరే అది నువ్వు చూసుకో, డైరెక్టర్తో మాట్లాడడం నేను చూసుకుంటాను అని డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఫస్ట్ డైరెక్టర్ నమ్మలే. లేదన్నా నిజమన్నా మనోడిని తీసుకొచ్చి మాట్లాడిస్తానన్నా అని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడించి ఆకాష్ పూరి గారితో మాట్లాడి ఫైనల్ గా ఆ ఎపిసోడ్, ఆ షెడ్యూల్ అలా అయ్యిందనమాట. అది చాలా అదృష్టం మాస్టర్. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా మందికి కొరియోగ్రఫీ చేసి ఉంటారు. అవును, పండు మాస్టర్ గానీ మంచి కొరియోగ్రాఫర్ మాస్టర్లకే కొరియోగ్రఫీ చేశారు. నేను ఈయన దగ్గర ఎందుకు నేర్చుకోవాలి అనే మెంటాలిటీ ఉంటుందా, ఎట్లుంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియోగ్రాఫర్స్ కి ఇంకో కొరియోగ్రాఫర్స్ అంటే ఫస్ట్ టీవీలో మనం ఒక ఆడియన్ గా చూస్తున్నప్పుడు ఒక ఆడియన్ ఫీలింగ్ ఎలా ఉంటదంటే, కొరియోగ్రాఫర్ కదా, ఓకే మనోడే కొరియోగ్రఫీ చేసుకొని చేసాడేమో అనేది ఉంటది ఒక ఆడియన్ కి. ఇంకోటి ఏంటంటే కొరియోగ్రాఫర్కి నేర్పిస్తున్నప్పుడు ఒక కొరియోగ్రాఫరు ఒక పెద్ద కొరియోగ్రాఫర్కి నేర్పిస్తున్నప్పుడు అటు సైడ్ ఉన్నవాడికి హ్యాపీగా అనిపించదు, ఇటు సైడ్ ఉన్నవాడికి హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద కొరియోగ్రాఫర్కి ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది, ఓకే మనోడా అని చెప్పేసి సరే అంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు ఈ స్టెప్ వద్దు ఆ స్టెప్ వద్దు అని ఏమనరు.
మనం ఏం చెప్తామో ఏం నేర్పిస్తామో వాళ్ళు అదే చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ కింద నుంచి వచ్చిన వాళ్ళే. అవును. ఇప్పుడు మన శేఖర్ మాస్టర్ కావచ్చు, పండు మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్, ఎవరైనా సరే. అవును. సో వాళ్ళు అలా ఫీల్ అవ్వరు, బాగా చేస్తారు. అదే సేమ్ టైం ఒకటి ఏంటంటే, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొరియోగ్రఫీ చేసుకోవడానికి టైం ఉండదు. ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్ని, నాకు ఒక కొరియోగ్రాఫర్ ఇచ్చారు నాకు కొరియోగ్రఫీ చేయమని, అంటే ఇక్కడ నాకు టైం లేకపోతేనే అలా ఇస్తారు. ఇప్పుడు నేనే చేసుకుంటాను, నా కొరియోగ్రఫీ నాకే ఇచ్చిందంటే ఇస్తా. టైం ఉండాలన్నమాట. కొరియోగ్రఫీ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. అది చాలా పెద్ద టాస్క్. ఒకరికి ఆ కొరియోగ్రఫీ మనం చేస్తున్నప్పుడు, ఒక ఎపిసోడ్, ఒక టీవీ షో వచ్చినప్పుడు మనం దాని మీదే కూర్చోవాలి. మనం వేరే చేసుకుంటూ ఇది చేస్తామంటే ఇది చేయకు, అదే చేసుకో. సో అలా అది ఇది చేయాలంటే ఇక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉండాలి, అప్పుడు అది ఇది కూడా చేసుకోవచ్చు. సో పొండన్నకి చేయడానికి రీజన్ ఏంటంటే, అన్న ఆర్టిస్ట్ గా అదే సేమ్ టైం కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు కాబట్టి. సో అన్నకి టైం లేదు అన్నది కొరియోగ్రఫీ చేసుకోవడానికి. సో అన్న చేసుకోవాలనుకుంటే పండు మన డీలోనే చేసుకోవచ్చు. అన్న డీలో ఇంకో కొరియోగ్రాఫర్ పెట్టగలదు కదా అన్నకి. సో అన్న కొంచెం బిజీ షెడ్యూల్, కొంచెం అన్న టాలెంట్ వల్ల, ఆ దేవుడు ఆశీస్సుల వల్ల, వాళ్ళ మమ్మీ సపోర్ట్ పైనుండి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మమ్మీ. సో సూపర్ అన్నమాట. సింపుల్ గా ఒక 2 words లో చెప్పాలంటే పండు మాస్టర్ గురించి ఏం చెప్తారు? 2 words లో అంటే, అన్న చాలా జెన్యూన్ పర్సన్. ఎవరిని కూడా తక్కువగా చూడడు, తక్కువగా మాట్లాడు. వాడు కూడా మనకలాగే ఎదుగుతున్నాడు కదా, సపోర్ట్ చేద్దాం. అలా మాస్టర్ అయితే ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మీకు ఒక స్టేజ్ ని తెచ్చిపెట్టింది కాబట్టి, అసలు మీరు ఈ డాన్స్ ఫీల్డ్ లకి ఎట్లా ఎంటర్ అయింది అసలు? అంటే నేను స్టార్టింగ్ నా హైదరాబాద్ జర్నీ ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీ. సో రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తూ రిజైన్ చేసి బయటకు వచ్చా. సో బయటకు వచ్చిన తర్వాత జానీ అన్నని రామోజీ ఫిల్మ్ సిటీలోనే బాగా సీనియర్ అనమాట. అన్న నేను బయటకు వచ్చాను, టీవీ షోస్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్న, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి. ఆయన నాకు అష్రఫ్ మాస్టర్ అని చెప్పేసి ఒక మాస్టర్ నెంబర్ ఇచ్చారనమాట. ఫోన్ చేసా, కొండాపూర్లో ప్రాక్టీస్, అది వేరే టీవీ షో, జెమినీ టీవీలో రంగస్థలం వచ్చింది టీవీ షో. సో వైజాగ్ బాబీ అన్నని ఒక అన్న ఉండేటోడు, వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్స్. సో చేసా ఫస్ట్ సాంగ్ నాది పట్టు పట్టు చెయ్యే పట్టు. వెళ్ళాను, ఎక్కడో బ్యాక్ సైడ్ పెట్టారు. సో నేను బాగా చేయడం చూసి అరే నువ్వు భలే చేస్తున్నావు అని చెప్పేసి నాకు ఫస్ట్ సాంగ్ ఫ్రంట్ లైనే చేసా. అంటే మా డాన్సర్స్ కి ఫ్రంట్ లైన్ అన్నా, ఇన్ గ్యాప్ అన్నా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అరే టీవీలో మనం మంచిగా కనిపిస్తాం అనే ఫీలింగ్ తో ఉంటాం, భలే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే ఫస్ట్ లాస్ట్ లైన్ నుంచి ఫస్ట్ ఇన్ గ్యాప్ కి ఫ్రంట్ లైన్ కి రావడానికి చాలా కష్టపడతాం. అవునవును, అసలు ఫస్ట్ లైన్ లో ఉండడం అంటే అదృష్టం. అలా మంచి స్కిల్స్ ఉండాలి ఫస్ట్. సో అలా వచ్చా అనమాట ఫస్ట్ స్టార్టింగ్ అది డాన్సర్ గా రావడం. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎట్లా ఎంటర్ అయ్యింది మాస్టర్? అది సెకండ్ లాక్డౌన్ అయితే అర్జున్ అని ఒక అన్న ఉంటాడు. అన్నకు కాల్ చేసి, అన్న ఏమన్నా ఉంటే చెప్పండి అన్న అని అడిగేటోడిని అన్నని. సో సెకండ్ లాక్డౌన్, డాన్సర్స్ ఎవరు లేరు, అందరూ లాక్డౌన్ వల్ల అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. సో డాన్సర్లు తక్కువగా ఉన్న టైంలోని, అంటే ఫిక్స్ అయిపోయి ఉంటారు, ఏ మాస్టర్ ఆ మాస్టర్ ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళని పిలుచుకునేటోళ్ళు, వాళ్ళని చేసుకునేటోళ్ళు, వాళ్ళే వెళ్ళిపోయేటోళ్ళు. సో ఆ టైము ఆ బాయ్స్ లేకపోవడం వల్ల పిలిచారు నన్ను డాన్సర్ గా. వెళ్ళాను, తర్వాత నుంచి కంటిన్యూ అయ్యాను సునీల్ మాస్టర్ దగ్గరే. సునీల్ మాస్టర్ దగ్గర ఎక్కువగా చేసేవాడిని. మొత్తం డాన్సర్స్ కావాలన్నా మొత్తం మనకి A to Z నేనే చూసుకునేవాడిని. అంటే వాయిస్ వరకు, స్టూడియో వరకు అంతా నేనే చూసుకునేటోని. సో సునీల్ మాస్టర్ అనమాట శ్రీదేవి డ్రామా కంపెనీలో నేను ఎక్కువగా పర్ఫార్మెన్స్ చేయడానికి మెయిన్ రీజన్ డాన్సర్ గా, అదే దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి సునీల్ మాస్టర్, వాళ్ళ వైఫ్ దీపక్ అని, వీళ్ళిద్దరు అనమాట. మాస్టర్ ఇప్పుడు మీకు చాలా మంది హీరోలు ఉన్నారు మనకు, మీకు నచ్చిన హీరోతో ఒక చాయిస్ వస్తే ఏ హీరోతో
కొరియోగ్రఫీ చేయాలనుకుంటున్నారు మీరు? డౌట్ లేదు రవితేజ గారు. ఇప్పుడు రవితేజ గారు ఆల్రెడీ ఐ థింక్ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది అనుకుంటా. లేదు, డీకి వచ్చారు. ఓకే ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డీకి వచ్చారు, కొన్ని ఈవెంట్స్కి వచ్చారు. ఓకే. ఇప్పుడు ఆది గారు ఇప్పుడు ఆది అన్న ఆల్రెడీ చాలా లైక్ ఇప్పుడు మాస్ జాతర కానీ రవితేజ గారితో చాలా మూవీస్ చేస్తుండు. అవును. సో నువ్వు ఆదన్న త్రూగా కానీ అంటే వెళ్ళొచ్చు కదా అని అంటే కొరియోగ్రాఫర్గా చేయడానికి ఎవరి త్రూ అన్నా వెళ్ళడానికి ఫస్ట్ మనం కార్డు తీసుకోవాలి. ఓకే. సో మనకి ఫస్ట్ కార్డు ఉంటే అప్పుడు మనం అన్న నేను ఇలాగా కార్డు తీసుకున్నాను, ఓకే, సో నేను రవితేజ గారికి నేను సాంగ్ చేయాలని నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అన్న, ఒకసారి ఇదన్నా అని చెప్పేసి అంటే అన్న ఏదన్నా చేయగలరు. ఫస్ట్ మనం కార్డే తీసుకోకుండా మనం అడిగి ఏం చేస్తాం. మాస్టర్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఇంత మంచి పేరు రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది ఇంత ప్రజలను ఆకర్షించడానికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వరకు వెళ్ళిందో ఆ రీచ్ అనేది నాకు తెలియదు. ఓకే. బట్ కాకపోతే నా వరకు నాది నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే. అంటే చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అన్నట్టుగా నా హార్డ్ వర్క్ నేను చేస్తున్నాను, కష్టపడుతున్నాను. ఆ రీచ్ అనేది నేను ఎంతవరకు రీచ్ అయ్యానో, ఎంతవరకు నన్ను గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు. బట్ కాకపోతే కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు అది చాలా గూడ్స్ బంప్స్ అనిపిస్తుంది. ఓకే. అంటే మనం చెప్పలేముందండి ఆ ఫీలింగ్ని. సో దాని గురించి అయితే నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి, మల్లిమాల సంస్థకి నేనైతే వాళ్ళకి ఇప్పటికీ కదా ఎప్పటికీ రుణపడిపోయి ఉంటా. ఒకటి నాకు మొన్న రీసెంట్గా జరిగింది. నేను షాప్ దగ్గర కూల్ డ్రింక్ బిస్కెట్ ప్యాకెట్ సో తీసుకుని వెళ్తున్నాను ఇంటికి, పక్కనే కదా షాప్ అని నడుచుకుని వెళ్తున్నాను. ఒక పర్సన్ బండి మీద వస్తున్నారు అనమాట. బండి మీద ఇద్దరు వస్తున్నారు. ఆ గురు అన్నాడు. అరే ఎవరైనా అని చెప్పేసి ఇలా చూస్తుంటే గురు ఆ గురు అని చెప్పేసి ఇలా చేతులైతే ఇలా దండం పెట్టేస్తున్నాడు. ఎవరు అని చెప్పేసి చూస్తే నాకు అర్థం కాలేదు ఎవరో. గురువు నేను గుర్తు పెట్టావా అని అన్నారు. అన్న ఎవరన్నా నాకు గుర్తు రావట్లేదు అన్న అంటే, గురువు నువ్వు ఆ టైంలో సెకండ్ లాక్డౌన్ టైంలోని మేస్త్రి పనికి వచ్చావు కదా గురువు నాతోటి, నేనే తీసుకెళ్ళాను కదా గురువు. అప్పుడు 1 hour చేపించుకున్నాను, చేపించుకుని అదే నీకు 400 అయితే 400 ఇచ్చాను కదా. అవునన్నా చెప్పండి గురు, ఆ రోజు నువ్వేంటో తెలియలేదు గురు. తర్వాత నిన్ను టీవీలో ఒక కొరియోగ్రాఫర్గా చూసిన తర్వాత నాకు అసలు నీళ్ళు ఆగలేదు గురు. నువ్వు ఎప్పుడు కనబడతావా, నీకు ఎప్పుడు మొక్కుదామా అని చెప్పేసి, అయ్యో అన్న పర్లేదన్నా ఆగనన్నా, థ్యాంక్ యూ అన్నా పర్లేదన్నా అని చెప్పేసి, అది నేను అలాంటివి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే మాస్టర్, అయితే ఇప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి మీరు మీ ప్యాషన్ పైన ఫోకస్ పెట్టినప్పటి నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లుండే? ఇప్పుడు మీ భార్య కానీ, పిల్లలు, మీ తల్లిదండ్రులు కానీ? సపోర్ట్ అంటే ఏం లేదు బ్రో. సపోర్ట్ అంటే మా పేరెంట్స్ సైడ్ నుంచి సపోర్ట్ చేయడానికి మా ఫాదర్ ఒక్కడే ఉన్నారు. నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఫస్ట్లో నా మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకున్నా, నేను దీంట్లో వెళ్ళాలి, ఏదైనా చేయాలి. నాకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే నేను నా వైఫ్ని బాగా చూసుకోవాలి. ఎవడన్నా సరే నన్ను ఇలా చూపించడానికి సరిపోకూడదు, ఒకటి మీద ఆధారపడకూడదు. సో సపోర్ట్ ఫైనాన్షియల్ పరంగా అయితే, డబ్బు పరంగా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. నాది నేనే తిన్నా, నాది నేనే సంపాదించుకున్నా. నా వైఫ్ని, నా పిల్లల్ని, నా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కావచ్చు, సో అన్నీ నేను వేసుకున్న బట్టలు కావచ్చు, మా వైఫ్, ఇంకా నాది నా కష్టార్జితం అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్. సో వాళ్ళు ఆ టైంలోని హెల్ప్ చేయలేదు అనేది నాకు కొంచెం బాధ అనిపించేది, చాలా కోపం అనిపించేది. బట్ కాకపోతే ఆ రోజున వాళ్ళు అలా చేయలేదు కాబట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాననేది కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. వాళ్ళు అలా చేస్తుంటే నేను సరే ప్రతిదానికి వాళ్ళ మీద బేస్ అయిపోతాను. సో వాళ్ళు అలా చేయడమే కరెక్ట్. మీ ప్యాషన్ ని సక్సెస్ చేసుకోవడానికి ఎక్కువ సపోర్ట్ ఎవరి నుంచి వచ్చింది? ఫస్ట్ మా అమ్మ, ఓకే, తర్వాత మా అన్నయ్య. ఓకే. అంటే మా అమ్మ ఎక్కువగా నమ్మేది. వీడు అనుకున్నది ఎప్పటికైనా రీచ్ అవుతాడు, ఎప్పటికైనా వీడు అనుకున్నది సాధిస్తాడు అని మా అమ్మ ఎక్కువగా నమ్మేది. తర్వాత మా అన్నయ్య.
ఓకే. అదే అసలు మీరు హైదరాబాద్ కి రావడానికి అసలు రీజన్ ఏంటి మాస్టర్? అక్కడ ఉండడానికి ఏం లేదు. అక్కడ అంటే ఉండడానికి అంటే ఈవెంట్స్ గట్ట ఎక్కువ ఉండేది హైదరాబాదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హైదరాబాద్ అంటే తెలీదు. రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు కాకినాడలో ఆడిషన్ పెట్టారు. ఓకే. సో నా ప్రయత్నం నేను చేశాను. ఆడిషన్స్ అన్నిటికి అటెండ్ అవ్వని, ప్రతి ఆడిషన్ కూడా చేసేవాడిని. సో అలాగే ఇచ్చాను. సో వాళ్ళకి నచ్చింది, సెలెక్ట్ అయ్యాను. రామోజీ ఫిల్మ్ సిటీ నా టర్నింగ్ పాయింట్ అన్నమాట. అది కూడా ఈటీవీ వాళ్ళు అవ్వడం నాకు ఇంకా హ్యాపీనెస్. సో సుధీర్ అన్న కూడా దాంట్లోనే చేయడం, అన్న గురించి అక్కడ మాట్లాడుతున్నప్పుడు వినడం, దానికి కూడా నేను కొంచెం అన్నను కూడా ఆ టైంలో నేను ఇన్స్పిరేషన్ కింద తీసుకోవడం. ఓకే. సో ఓకే, మనం కూడా ఎప్పటికన్నా ఆ ఛానల్లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈటీవీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన ఛానల్. మల్లిమాల సంస్థ కావచ్చు, ఈటీవీ కావచ్చు, అసలు అందరికీ తెలిసిందే. దాంట్లో పంచతంత్రం కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఢీ కావచ్చు, ఫేవరెట్ షోస్ అది ప్రతి ఇంట్లో కూడా. అవును, ఈటీవీ అంటేనే ఎంటర్టైన్మెంట్. సో అలాంటి ఈటీవీలో నేను చూస్తున్న, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ఈటీవీలో నన్ను చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అది మాస్టర్ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చూస్తే మెయిన్ గా మన జడ్జ్ ఇంద్రజ మేడం. అవును. ఇంద్రజ మేడం గురించి మీరు సింపుల్ గా ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? 2 మాటలు, అమ్మ, అంతే. ఇంకా మాస్టర్ ఒక్క మాటతోటే అసలు నిజంగా అమ్మనే చెప్పచ్చు. ఎందుకంటే ఆ మేడం వచ్చి జడ్జిమెంట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ కాకపోతే అవతలోడు కష్టాల్లో, అవతలోడు ఇబ్బందుల్లో ఉంటే మన ఫ్యామిలీ నెంబర్ కింద చూస్తారు. మన ఫ్యామిలీ నెంబరే కదా అన్నట్టుగా చూసి, ఏంటి నీకు మనీ ఏమన్నా హెల్ప్ చేయనా, ఒకవేళ వాళ్ళు వద్దన్నా సరే ఇలా ఈ 1 lakh ఉంచండి, చూడండి పిల్లల స్కూల్ ఫీజుకి పనికి వస్తుంది, అలా అని చెప్పి అలా ఆ టైప్లో బాగా హెల్ప్ చేస్తారు. అలా మీకు ఎప్పుడైనా ఇచ్చారా మాస్టర్? అంటే మేడం ఇచ్చినా నేను తీసుకోను అనమాట. అంటే నాకు ఇష్టం ఉండదు. బట్ ఎందుకంటే నా కిడ్స్ ఫీజు, నా ఇంట్లో సమస్యలు, అసలు నువ్వు కిడ్స్ని చూసుకోలేనప్పుడు నువ్వు ఎందుకు కనడం కిడ్స్ని? అంటే నా వరకు. అవును. నేను క్వశ్చన్ చేసుకునేది అనమాట. అరే కిడ్స్ని కన్నది నేను, ఓకే, నేను ఇది రూపాయి నేను ఇంకా ఎక్కువ సంపాదించాలంటే నేను ఏం చేయాలి, ఇంకా ఏమన్నా చేయాలి, ఇంకా వర్క్ వెతుక్కోవాలి వాళ్ళని, అలా అనేది ఉండాలి. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్నది. సో ఆ అవసరం రాలేదు. ఒకవేళ వచ్చినా సరే నేను మేడంని ఎప్పుడు అడగలేదు. నా వరకు దేవుడి వల్ల ఏంటో, నేను నమ్ముకున్న దేవుడి వల్ల ప్రతిదీ, నేను ప్రాబ్లంలో ఉన్నాను దేవుడా అని మా అమ్మని పిలిచినట్టు పిలిస్తే ఆ దేవుడే అంతా చూసుకుంటాడు. అలా నాకు అలా అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి, నేను అనుకునేది ఒకరిని ఎప్పుడు కూడా నేను నష్టపోవాలి అని అనుకోను, ఒకరిని ఎప్పుడు కూడా ఒకడి నాశనాన్ని కోరుకోను. నా వరకు ఒకడికి హెల్ప్ జరగాలి, నా వరకు ఒకడు బాగుండాలని కోరుకుంటా. సో దానివల్ల అనుకుంటాను, నాకు ఇప్పటికి నా హైదరాబాద్లో వచ్చి నాకు ఎవరి సపోర్ట్ లేకపోయినా నేను ఇప్పటికి వచ్చి ఇలా పెట్టుకొస్తున్నానంటే దానివల్లే. ఇంకోటి మల్లిమాల సంస్థలో డైరెక్టర్స్ అనే వాళ్ళు లేకపోతే, అంటే వాళ్ళు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. అరే కొత్త మాస్టర్లకు కావచ్చు బాగా చేయండి మాస్టర్, మీకు ఏ ఆర్టిస్ట్ కావాలి, ఎలా చేయాలనుకున్నారు చేయండి అని చెప్పేసి. ఓకే మాస్టర్, లాస్ట్ ఆకాష్ పూరి గారి కొరియోగ్రఫీ చేశారు కదా? అవును. అప్పుడు ఇంద్రజమేమో మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. అవును. ఇప్పుడు రామ్ పోతినేని గారితో నెక్స్ట్ సాంగ్ మీకు వస్తుంది అని. సో వస్తే మీ ఆనందం ఎట్లుంటది? అది చెప్పాను కదా, వస్తే మన ఆనందపడాలన్నా, మనం ఆనందించాలన్నా ఫస్ట్ కార్డు ఉండాలి. రామ్ పోతిని గారు వచ్చినా, వేరే వాళ్ళు వచ్చినా, ఏమొచ్చినా మన దగ్గర కార్డు ఉండాలి. బట్ సో అంత పెద్ద హీరోలు కాబట్టి వాళ్ళకి బాగా నచ్చితే వాళ్ళే తీసుకుంటారు కార్డు. తర్వాత చూద్దాంలే మాస్టర్ మీరు ఫస్ట్ కార్డు తీసుకోండి అని అంటారు. అంటే కార్డు తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి మాస్టర్? క్యాష్ అంటే మన అమౌంట్ ఉండాలి. 6,50,000 మాస్టర్ కార్డు. మాక్సిమం ఇప్పుడు మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని సాంగ్స్ కొరియోగ్రఫీ చేసి ఉంటారు మాస్టర్?
చాలా చేసా, అంటే ఏంటంటే ఒక 30 చేసి ఉంటావు ఇప్పటికి. అందులో మీకు బాగా ఇష్టమైన మంచి హిట్ కొట్టిన సాంగ్? నేను ఫస్ట్ చేసిన సాంగ్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఫస్ట్గా కొరియోగ్రాఫర్గా చేసిన సాంగ్ అది. సో ఆ సాంగ్ హిట్ అయిన సాంగ్, అదే సేమ్ టైం మా అమ్మ గురించి మాట్లాడిన సాంగ్, అంటే మా మదర్ గురించి మాట్లాడిన ఎపిసోడ్ అది. ఓకే. సో నాకు అది ఫేవరెట్ సాంగ్, నా ఫస్ట్ హిట్ కూడా. సో అలాగా తర్వాత చాలా హిట్లు ఉన్నాయి, అంటే ఆకాష్ పూరి గారిది కావచ్చు, మన భావన గారు వాళ్ళతో కావచ్చు, ఓకే, నిన్న రీసెంట్ గా చేసింది కావచ్చు. ఓకే, మంచిగా ఇచ్చాను. శిరీష గారు వాళ్ళతో కూడా ఒక ఫోక్ సాంగ్ శ్రీదేవిలో చేయించాను. ఓకే, చాలా ఉన్నాయి అలా హిట్లు. ఓకే మాస్టర్, అసలు ఈ డాన్స్ ఫీల్డ్ లో చాలా మంది అంటుంటారు, ఇప్పుడు మనీ ఉంటేనే ముందుకు వెళ్తాము, ఆ టాలెంట్ ఉన్నా అని తొక్కేస్తుంటారు అని చాలా మంది అంటుంటారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో టాలెంట్ ఇంపార్టెంటా, మనీ ఉంటేనే వస్తారు అనేది ఇంపార్టెంటా? ఒకటి ఏంటంటే, దీంట్లో చేస్తున్నప్పుడు, మనం దీంట్లో ప్రయత్నం చేస్తున్నప్పుడు, మనం ఏమవ్వాలనుకున్నాం దాని గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు మెయిన్ ఉండాల్సింది టాలెంట్ ఉన్నా, డబ్బు ఉన్నా, సహనం ఉండకపోతే ఏది అవ్వదు. ఓకే. ఈ ఫీల్డ్ లో ఉండాల్సింది ఫస్ట్ సహనం. అంటే నేను ఎందుకు అవ్వట్లేదు, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, నేను ఎందుకు అవ్వట్లేదు, నా దగ్గర ఎంత టాలెంట్ ఉంది, ఇది కాదు. నువ్వు అయ్యే రోజు వస్తుంది, ఓకే ఈ టైం నాది కాదు, ముందే నా టైం వస్తుంది ఇంకా ముందుంది అని మనం సహనంతో వెయిట్ చేసినప్పుడు ఏదో ఒక రోజు, ఇప్పుడు కరెంట్ పోతే మనం విండోస్ ఓపెన్ చేసినట్టు అలాగే మనకు రోజు వస్తుంది, దేవుడు విండోస్ మెయిన్ డోర్ ఏదో ఒకటి తెరుస్తాడు జాయిగా. సో అప్పటి వరకు మనం సహనంతో వెయిట్ చేస్తూ ఉండాలి. ఓకే మాస్టర్, అసలు డాన్సర్ కావాలంటే పర్టికులర్ గా ఏమైనా స్టడీ ఉండాలి అని ఏమన్నా ఉందా, లేకపోతే స్కిల్ ఉంటే సరిపోతుందా? బేసిక్ గా ఏ స్టడీ లేకుండా చేసేదే డాన్స్. ఓకే మాస్టర్, ఇప్పుడు ఒక పర్సన్ డాన్స్ నేర్చుకోవాలనుకుంటుంది, ఫుల్ ప్యాషన్ పిచ్చి ఉంది, కానీ ఎక్కడ నేర్చుకోవాలి తెలియదు, ఎట్లా నేర్చుకోవాలి తెలియదు, ఎక్కడ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటది, లేదంటే మీలాంటి మాస్టర్ దగ్గరికి రావాలంటే ఏమన్నా ప్రాసెస్ ఉందా? ఎక్కడ నేర్చుకోవాలి అని మన ఆలోచించుకుంటూ కూర్చోకుండా ఫస్ట్ మన అడుగు కదలాలి, అడుగు ముందుకేయాలి. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉన్నారు, మీ ఇంటి దగ్గరలో డాన్స్ క్లాసులు ఉంటే ఏదో ఒకటి వెళ్ళి జాయిన్ అవ్వండి. లేకుంటే నీ దగ్గర ఫోన్ ఉందా, నియర్ బై డాన్స్ క్లాసెస్ అని కొట్టు. తెలియకపోతే వెళ్ళి ఫస్ట్ ఒక క్లాస్ లో జాయిన్ అవ్వు. జాయిన్ అయిన తర్వాత డాన్స్ నేర్చుకో. ఫస్ట్ స్టేజ్ షోస్ చేయి, వినాయక చవితి ఈవెంట్, పెళ్లిదో ఏదో ఒకటి నువ్వు ఈవెంట్స్ చేయి. డాన్సర్ గా చేస్తావో లేకపోతే దాంట్లో లీడ్ చేస్తావు, ఏం చేస్తావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నేర్చుకోవడానికి నీ లోకల్లో ఉన్న డాన్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకో. ఇప్పుడు నాకు కూడా చాలా మంది ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మాస్టర్ మేము వస్తాము, మాస్టర్ మేము చేస్తాము. ఇప్పుడు డాన్స్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటేనే అక్కడ నాకు మళ్ళీ పిలిచి ఇస్తారు అవుట్పుట్. ఇప్పుడు నేను చాలా వరకు కొంతమందిని అలా పెడుతూ ఉంటా, స్టేజ్ మీద తెలిసిపోతారు, ఓకే దొరికేస్తారు. వాళ్ళకి ఏంటంటే మేము కనిపించాలి అనేది ఉంటది. సో దానికి చెయ్యాలి. నేను కూడా ఈ రోజు డాన్సర్ గా చేయడానికి, మాస్టర్ గా చేయడానికి నేను తక్కువ వచ్చేయలేదు. నేను ఒక మాస్టర్ దగ్గర నేర్చుకొని, ఆ టైంలో మా ఫాదర్ వద్దన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఆయన దగ్గరే ఉండి, నేను డాన్స్ లో ఏదో ఒకటి అవ్వాలి, నేను అవుతానని నేను నమ్మి ఆయన దగ్గర నేర్చుకొని, తర్వాత ఈ ఫీల్డ్ వల్ల మనకి ఏమి పైసా కూడా రాదు, ఎందుకురా ఈ ఫీల్డ్ అని వదిలేసిన తర్వాత కూడా మనకు అర్థమైపోయింది, నేను బతకగలిగేది, మనం బ్రతికేది దీంట్లోనే, మనకి ఇది తప్పించి వేరేది రాదు, మనం చెయ్యలేము అని దీని మీద స్టిక్ అని అయ్యా. సో ఆ దేవుడి దయ వల్ల సో మనకి బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్. సో అలా టీవీలో కనిపించాలి, డాన్సర్ గా చేయాలి అని అలా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో ఫస్ట్ మీ ఇంటి దగ్గరలో ఏమన్నా డాన్స్ క్లాసెస్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. సో టక్మని వచ్చి నేను డాన్స్ నేర్స్తాను మీ దాంట్లో పెట్టుకోని అంటే ఇక్కడ నేనే కాదు ఎవ్వరూ పెట్టుకోరు. ఫస్ట్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో డాన్స్ క్లాస్కి వెళ్ళండి, డాన్స్ నేర్చుకోండి, అప్పుడు టీవీ షోస్ అలాంటివి. అయితే మాస్టర్ ఇప్పుడు మీరే అన్నారు కదా డాన్స్ నేర్చుకుంటేనే రావాలి అని. ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చిండ్రు, అసలు మీ టర్నింగ్ పాయింట్ ఏంది మాస్టర్? నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్, నా లైఫ్ లో ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే చెప్పాను కదా ఇందాక, రామోజీ ఫిల్మ్ సిటీ. ఓకే,
నా టర్నింగ్ పాయింట్ అదే. ఓకే ఓకే ఓకే. అంటే నేను అప్పటి వరకు విలేజ్ లోనే ఉండేటోని. మాది ఒక విలేజ్, చాలా బాగా విలేజ్. అంటే ఆ విలేజ్ లో ఎలా అంటే డాన్స్ అంటే తెలియదు వాళ్ళకి. అవును. అరే డాన్స్ ఏంట్రా, డాన్స్ ఏమొస్తుందిరా వీడికి, అంటే డాన్స్ ఏమొస్తుంది అంటే డాన్స్ లో ఏమొస్తుందిరా. ఓకే. మా డాడీతో కూడా అరే వాడిని ఏదో పని చేసుకోమనొచ్చు కదరా, ఓకే, ఎందుకు వాడికి అవసరం, అరే ఏం చెప్తున్నారా అంటే మా నాన్నగారు కూడా వాళ్ళ మాటలకి ఏమన్నా తెలియక నా ఇంటికి వచ్చి నన్ను తిట్టడం, ఏదన్నా పని చేయి, ఇది చేయి, అది చేయి అంటే డాన్స్ డాన్స్ దాని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను. ఏడ్చేవాడిని లిటరల్ గా ఒక్కొక్కసారి. సో ఆ టైంలో నాకు రామోజీ ఫిలిం సిటీలో అవకాశం, ఆడిషన్ పెట్టినప్పుడు అవకాశం రావడం, నేను చేయడం, తర్వాత అలా స్టెప్ బై స్టెప్ చెప్పా కదా మీకు ఇందాక, రంగస్థానం, టీవీ షోస్, సునీల్ మాస్టర్. ఓకే మాస్టర్, ఇప్పటి వరకు మీరు చేసిన కొరియోగ్రఫీ సాంగ్స్ వాటిలల్లా ఇది నాతో కాదు అని ఏదైనా ఉందా? ఇది నాతో కాదు అని నేను చేయలేని సాంగ్ లేదు, అలా ఏం లేదు. అన్ని చేసా, అన్ని చేసుకుంటూ వచ్చా. డైరెక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. సో అన్ని చేసుకుంటూ వచ్చా. ఏది ఇచ్చినా సరే దాంట్లో నేను 100% ఇచ్చి చేయడానికే ట్రై చేస్తాను. ఓకే. సో ప్రతిదీ సక్సెస్ అవుతుంది. ఒక్కొక్కటి మనం ఎంత అనుకుంటాం ఇలా చూపించాలని, ఒక్కొక్కసారి అది అంత రాకపోయినా ఎంతన్నా వస్తుంది. ఓకే. ఒక్కొక్కసారి మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంతకంటే ఇంతకు మించి వస్తుంది. రావచ్చు కదా, వచ్చేస్తుంది. అది మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇది వస్తుంది, ఇది గుద్దాలి 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 అనుకుంటాం. అది మనం ఎంత గుద్దాలి అనుకుంటున్నా అది ఒక్కొక్కసారి సెట్ అవ్వదు. ఒక్కొక్కసారి మనం ఈ సాంగ్ బాగుంటే చూడడానికి అది బ్లాక్ బ్లస్టర్ అయిపోతుంది. అంటే ఇందులోనే కాదు, మన సినిమాలు కూడా అంతే. సినిమాలు కావచ్చు, మన ఫోక్ సాంగ్స్ కావచ్చు, చెప్పలే వాళ్ళు అరే 4-5 లక్షలు పెట్టి మనం ఫోక్ సాంగ్ తెసిన ఈ సాంగ్ గుద్దాలరా, వ్యూస్ ఎర్ర కొట్టేయాలనుకుంటారు, రాదు. వాళ్ళు సరదాగా ఒక 50,000 లక్ష పెట్టి తీస్తారు, బాగుంటే చూడరా, మినిమం వ్యూస్ వస్తే చూడరా, అది వెళ్ళిపోద్ది అంతే. అవును. అంటే రీసెంట్ గా చాలా రోజుల కింద ఈ బుల్లెట్ బండి సాంగ్ ఉంది కదా మాస్టర్, అంటే దాని హిస్టరీ విన్నాను అనమాట. చాలా తక్కువ బడ్జెట్ తోటి తీసిందంట ఆమె, కానీ ఇప్పటికీ దానికి ఒక more than 10 crores వచ్చాయంట. నేను విన్నా. అవును. దానికి 1 lakh మనీ కూడా పెట్టలేదు. బుల్లెట్ అంటే బుల్లెట్ బండికి వస్తుంది. అది ఇప్పటికే వెళ్తుంది, ఇంకా అది 300 millions క్రాస్ అయిపోయింది. అంత మనీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు వాళ్ళు. ఎన్ని కోట్ల మంది చూసారు? 10 crores, more than 10 crores మనీ వచ్చిందంట. more than 10 crores. మనకి ఇప్పుడు మిలియన్ అంటే మనకు వచ్చేది మీకు తెలిసే ఉంటది. మిలియన్ అంటే తెలుసు. మిలియన్ కి ఎంత వస్తుంది మనకి జనరల్ గా అంటే సాంగ్స్ కి అయితే కొంచెం తక్కువ ఉంటుంది మాస్టర్. 50 అండ్ ఆడియన్స్ చూసేదాన్ని బట్టి అంతే. 50K to 1 lakh వరకు చెప్పొచ్చు అంతే. లేదు 50Kనే. 1 million అంటే మనకు వచ్చే అమౌంట్ 38,000 40,000 మాత్రమే. ఓకే ఓకే. చాలా మంది అనుకుంటారు మనకి ఎంత వచ్చేస్తుంది ఎంత వస్తుంది అంటే అనుకుంటారు. మీకు తెలియదు ఏముంది, యూట్యూబ్ లో డాలర్స్ లో పడుతుంది మనకి. అది మనం తర్వాత మార్చుకుని మనం విత్డ్రా చేసుకుంటాం. సో 1 million అంటే అలా వస్తుంది. సో అలా లెక్కేసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఈసారి మీకు తెలియాలనుకుంటే ఇదే ఓకేనా. 1 million అంటే 40,000 38,000. ఓకే మాస్టర్, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇదంతా స్క్రిప్టెడ్ ఉంటది, ఇంత కంటిన్యూగా ఎవరు చెయ్యరు అని చాలా అంటుంటారు. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ బ్యాక్గ్రౌండ్ రియాలిటీ ఏంటి? స్క్రిప్ట్ ఉంటుంది? అర్థం కాలేదు నాకు. దేనికి స్క్రిప్ట్ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ప్రతి వర్షన్, ఇప్పుడు పంచులు కానీ కామెడీ కానీ స్క్రిప్టెడ్ ఉంటుంది. అంటే చాలా మంది బయట ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా మంది అంటుంటారు. ఇప్పుడు షూట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే మొత్తం స్క్రిప్టెడ్. అంటే దాంట్లో కొన్ని స్క్రిప్టెడ్ కాదు. అంటే స్క్రిప్టెడ్ కాదంటే ఇవి ఆన్ ది స్పాట్ లో ఒక్కొక్కటి ఆది అన్న పంచెస్ వేస్తారు. కొన్ని పంచెస్ అవి కావచ్చు. కొంతమంది ఆన్ ది స్పాట్ లో ఎమోషనల్ అవుతారు. ఓకే. ఇప్పుడు నేనే మీరు ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. అంటే స్క్రిప్ట్ రాసుకోవడం అంటే ఫస్ట్ ఈ పాయింట్ అని రాసుకున్నారు. మీరు రాసుకునే వచ్చారు. నాకు కూడా మాస్టర్ ఇదిగో ఈ టైప్ లో ఉంటది, ఒకసారి చూసుకోండి అని నాకు ఒకటి పెట్టారు మీరు. ఓకే. సో అలాగే అదంతా స్క్రిప్టెడ్ ఉంటది. బట్ కాకపోతే ఇప్పుడు మీరు మా మమ్మీ గురించి అడిగినప్పుడు నేను ఎలా ఎమోషన్ అయ్యానో, సో అదే ఆ ఎమోషన్ అంతా కూడా అలాంటివి స్క్రిప్టెడ్ ఉండవు. అవును.
ఎమోషనే అది. సో అలాంటివి మాత్రం ఎమోషనల్ గా మీరు మాట్లాడండి, ఎమోషనల్ గా మీరు ఏడవండి, ఎమోషనల్ గా మీరు ఇది చేయండి అనేది మాత్రం స్క్రిప్టెడ్ ఉండవు ఓకే. శ్రీదేవి డ్రామా కంపెనీలో. సో అదంతా కూడా అవి న్యాచురల్. నార్మల్ గా జడ్జెస్ కానీ యాంకర్స్ కానీ అంటే ఇప్పుడు సుధీర్ కానీ రష్మి కానీ ఆద్యన్న కానీ వీళ్ళందరూ కెమెరా ముందు ఎలా పర్ఫార్మ్ చేస్తారు, కెమెరా వెనకాల మీతో ఎలా బిహేవ్ చేస్తారు? కెమెరా ముందంటే ఏముంది బ్రో, ఇప్పుడు అక్కడ వాళ్ళతో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు మనకి పరిచయం అయిన తర్వాత హాయ్ మాస్టర్ అంటే హాయ్ మాస్టర్ అంటారు, అన్న ఎలా ఉన్నావు అంటే మాస్టర్ బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు అని అంటారు. అంతా అలా జరుగుతుంది. ఇప్పుడు మనకి ఆ వర్క్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కువ ఎవరితోనే టచ్ లో ఉండం మనం. మన వర్క్ ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ కనిపిస్తున్నప్పుడు మాత్రం మంచి రిసీవింగ్ ఉంటది వాళ్ళతోని. మాస్టర్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి మాస్టర్ స్టూడియో ఏమన్నా ఉందా, మన స్టూడియో పెట్టారంటే ఎలా నడుస్తుంది మాస్టర్, మన డాన్స్ క్లాస్ ఓకే మాస్టర్, అందరూ కిడ్స్ బాగున్నారా, అలా మంచిగా ఆ రిసీవింగ్ ఆ రెస్పెక్ట్ బాగుంటది. అంటే వాళ్ళతోటి ఎక్కువ ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్ళడం గట్ట అలాంటివి ఉంటాయేమో తప్పించి అంటే ఎక్కువగా ఉండదు మరి బాండింగ్ వాళ్ళతో. ఓకే నేను ఇప్పుడు వెతుకుతున్నాను కాబట్టి ఓకే పర్లేదు, వాళ్ళతో ఉన్న బాండింగ్ మంచి బాండింగ్ అందరితో కూడా. మాస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఇప్పుడు చాలా మంది వైరల్ అవుతుంది, డాన్స్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ. సో ఇప్పుడు డాన్స్ పరంగా తీసుకుంటే ఈ సోషల్ మీడియా వల్ల చాలా మందికి బెనిఫిట్ అయ్యిందంటారా, లేదంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ అయిందంటారా? సోషల్ మీడియా వల్ల బెనిఫిట్ అయ్యింది, ఎవరికి ఎవరో నష్టపోలేదు. అంటే కొంతమందికి బెనిఫిట్ అవ్వలేదు. అంటే కొంతమంది దాంట్లో ఆన్లైన్లోని ఇన్స్టాగ్రామ్లోని మెసేజ్లు చేసుకొని వాడు ఎక్కడికి రమ్మంటే వాడికి వచ్చేయడం చాలా న్యూస్లు చూస్తున్నాం. వెళ్ళింది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు, సో వెళ్ళింది ఇలా జరిగింది, అలాంటి న్యూస్ చూస్తున్నప్పుడు ఇన్స్టా అనేది కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే, ఇన్స్టానే కాదు సోషల్ మీడియాని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే అది అసలు నిన్ను ఎక్కడో నిలబెడుతుంది. దాన్ని నువ్వు పనికి అన్నట్లకి యూజ్ చేసావంటే దాన్ని మనం ఏం చేయలేము. దాన్ని దేన్నైనా సరే మనం యూజ్ చేసుకోవడం రావాలి. మన దగ్గర ఉన్నది చిన్నదైనా పెద్దదైనా దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం వస్తే. లేదు సోషల్ మీడియా చాలా మందికి ఫుడ్ పెడుతుందంటే వన్ అండ్ ఓన్లీ సోషల్ మీడియా వల్లే. అసలు ఆ సోషల్ మీడియా లేకపోతే ఎన్ని టాలెంట్లు మనకు తెలియకపోతున్నాం, అసలు ఎంత మంది మన కంట ముందు కనిపించబోతున్నాం. ఒక రాము రాతోడు వచ్చాడన్నా, ఇంకొకడు వచ్చాడన్నా అందరూ కేవలం సోషల్ మీడియా వల్లే. ఓకే మాస్టర్, ఒక డాన్సర్ కి ఉండాల్సిన జస్ట్ 3 స్కిల్స్ చెప్పండి మాస్టర్. నేను మీకు కింద చెప్పాను కదా, మెయిన్ సహనం, ఓకే, డిసిప్లిన్, ఓకే, డెడికేషన్. అంటే మన వర్క్ మీద డెడికేషన్. ఓకే, మనం దేని గురించి వచ్చామో దాని మీద డెడికేషన్ ఉండాలి. సో ఈ 3 ఉంటే ఓకే. సో ఓకే మాస్టర్, ఇప్పుడు ఒక కొరియోగ్రఫీ చేసేటప్పుడు లిరిక్స్ ఉన్న సాంగ్ ఈజీగా కొరియోగ్రఫీ చేయడానికి చాయిస్ ఉంటుందా, లేదంటే మ్యూజిక్ ఉన్న సాంగ్ ఈజీగా కొరియోగ్రఫీ చేయడానికి చాయిస్ ఉంటుందా? అలా ఏముండదు బ్రో, దానికే ఉంటుంది, దీనికే ఉంటుంది. రెండు ఇందులో సింపుల్ అని లేదు. ఓకే, రెండు కూడా. సో డాన్స్ అనేది డాన్సే, దానికి ఒకేలా కొరియోగ్రఫీ చేయాల్సి వస్తుంది, దీనికి ఒకేలా కొరియోగ్రఫీ చేయాల్సి వస్తుంది. బట్ కాకపోతే వేరియేషన్ అంతే. అవును, ఇప్పుడు అమ్మ నాన్న, అమ్మ దాంట్లో అమ్మ ఉన్న నాన్న అనేది వేరే అయినా సరే వాళ్ళిద్దరూ ఉండాలి, వాళ్ళిద్దరు ప్రేమ ఒకటే. సో అలా. ఓకే మాస్టర్, మీరు స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని సైడ్ ఇన్కమ్ కోసం ర్యాపిడో, స్విగ్గీ అలాంటి వర్క్స్ చేశానని చెప్పారు. సో అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది? చెప్పా కదా నేను, ర్యాపిడో. సో కొన్ని మనది పరిస్థితులను బట్టి మనం ఉండాలి, మనల్ని బట్టి పరిస్థితులు ఉండవు. ఓకే, సో నా ఫ్యాషనే అలా అని చెప్పేసి ఇంట్లో ఇన్కమ్ లేకుండా ఉండొద్దు. సో అలా అని చెప్పేసి నేను ఒక ర్యాపిడో కావచ్చు, జొమాటో కావచ్చు, దొంగ పని లంగ పని తప్పించి మనం తినడానికి ఉండడానికి ఏ పనైనా చేసుకోవచ్చు మంచిగా హ్యాపీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని చెప్పేసి నువ్వేదో అనుకొని ఓవర్ గా రియాక్ట్ అయిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి కదలకుండా నేను ఇదే చేస్తాను ఇదే చూస్తానంటే నీకు ఇన్కమ్ వచ్చేది నువ్వు చూసుకుంటూ చేసుకోవాలి. మీరు డాన్సర్ వచ్చిన తర్వాత వేరే కొరియోగ్రాఫర్ల దగ్గర, వేరే మాస్టర్ల దగ్గర మీ ఆ ఫీలింగ్, వాళ్ళతోటి అనుబంధం ఎట్లుంది? మాస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఎట్లుంది? సో ఫీలింగ్ అంటే చెప్పడానికి
ఇక మా సొంత అన్నయ్య, ఓకే మా సొంత అన్నయ్య చూసుకుంటాడు మమ్మల్ని. ఓకే మేము చాలా మాస్టర్ దగ్గర చేసాం, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ లో చాలా ఇయర్స్ చాలా షోస్ చేసాం. ఓకే కాకపోతే అన్న దగ్గరకు వచ్చాక ఏంటంటే మాకు ఒక ధైర్యం అనేది ఫిక్స్ అయింది, బాగా ఫిక్స్ అయింది, మైండ్ లో ఫిక్స్ అయింది. అన్న ఉన్నాడు, అన్న చూసుకుంటాడు, మన కష్టం ఎటు పోదు. ఓకే మేమిద్దరం డిస్కస్ చేస్తూ ఉంటాం ప్రతిసారి అన్న గురించి. అరే అన్నకి ఏదైనా మనం చేయాలి, ఓకే ఏదో చేస్తూనే ఉంటాం అన్నకి మేము. ఓకే ఓకే సో అన్న అంటే మాకు ధైర్యం. ఓకే మాకు ఎలా పరిచయం తెలియదు, ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళు ఎప్పుడు చూసుకోలే, పరిచయం లేదు. ఓకే అంతేగా దీని అంతటికి క్రియేకర్త, దర్శకుడు, నిర్మాత అంతా సంజు. సో ఒక అన్న అంటే ఒక ధైర్యం. ఓకే కష్టపడతాం కాబట్టి అన్న ఒక దారి చూపిస్తాడని చెప్పి అది హోప్ ఉంది మాకు. అన్న ఏదో రోజు మమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడతాడు. అది చెప్పలేదు ఇందాక నేను చేపించానని. అందులో వీళ్ళిద్దరు కొండన్నది నెక్లెస్ గర్ల్స్ గెటప్ ఈడేసాడు. ఓకే ఇంకోటి ఇటుక మీద ఇటుక అన్న సాంగ్ ఉంది కదా, మదర్స్ డే, మదర్స్, అది వీడేసాడు. ఓకే సో చాలా బాగా వచ్చినాయి. ఓకే నేను వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే నా దగ్గర ఏదో ఇరికించి పెట్టేసారని చెప్పేసి పెట్టలేదు. ఓకే అది వీళ్ళని పెట్టే అవకాశం వచ్చింది నాకు. ఓకే 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 అంటే సమయం సందర్భం రావాలి దేనికైనా సరే. అరే వీళ్ళు నా తమ్ముళ్ళు కదా, వీళ్ళు బాగా ఆడతారు కదా నేను పెట్టలేను. వీళ్ళు పెట్టే టైం వచ్చింది, నేను పెట్టగలను. నేను హ్యాపీ, ఫస్ట్ చాలా హ్యాపీ. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, అరే వీళ్ళని ఒక సాంగ్ చేపియాలి, వీళ్ళు మంచిగా ఆడతారు కదా అనేది నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. సో అది దొరికింది, చేశారు. అంటే మాస్టర్ వర్క్ మాస్టర్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ మీ చేతిలోనే ఉంది, అంటే మీ టాలెంట్ నిరూపించుకునే అదంతా మీ చేతుల్లోనే ఉందిగా. మాస్టర్ గారి పైన మీ మాటలో ఒకసారి చెప్పండి బ్రో. నా మాటల్లో చెప్పాలంటే బ్రో, నా జర్నీ, డాన్స్ లైఫ్ జర్నీ 8 years. ఓకే 8 years నుంచి చేస్తున్నా. ఓకే 8 years లో 6 years అన్నతోనే ఉన్నానంటే మీకే అర్థమవుతుంది. ఇంకా అంత బాండింగ్. ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ని ఎవరు ఇంతలా చూసుకోరు బ్రో. సొంత తమ్ముళ్ళ కంటే ఎక్కువ. ఇంకా ఒకటే బెడ్, ఒకటే మంచం, అన్న ఒకటే. ఇంకా ఒకరికొకరిని తినిపించుకుంటాం, ఒకరొకరు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చాలా బాగా చూసుకుంటాడు బ్రో. అంటే ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ అంటే కొంతమంది మాస్టర్ దగ్గర రెస్పెక్ట్ ఉంటది, ఉండదు, వేరేలా చూస్తారు. కానీ అన్న విషయంలో మాత్రం అసలు ఛాన్సే లేదు బ్రో. లేదు బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు నీ మాటల్లో అసలు డాన్స్ గురించి ఒక చిన్న ఒక సింపుల్ వర్డ్ లా చెప్పాలంటే నువ్వేం చెప్తావు? డాన్స్ గురించి అంటే ఇంకా ఒక వ్యసనం బ్రో. అందులోకి వెళ్ళామంటే ఇంకా బయటికి రావడం కష్టం. అలా ఉంటది. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. అవును, ఒకరికి ముందు అలవాటు ఉంటుంది, ఒకరికి బెట్టింగ్ గేమ్స్ అలవాటు ఉంటాయి. దానికి పిచ్ అయిపోతారు, దానికి ఎడిట్ అయిపోతారు. అలాగే మేము డాన్స్ కి ఎడిట్ అయిపోతాం. సచిన దీంట్లోనే, ఎదిగినా దీంట్లోనే, ఏదైనా దీంట్లోనే, అంతే. డాన్స్ కెరీర్ ఎండ్ అయ్యేదాకా డాన్స్ కెరీర్ ఉన్నా లేకపోయినా అన్నతో లైఫ్ లాంగ్ మాత్రం ఉంటాం మేము. ఫ్యూచర్ లో మీ గోల్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా, నెక్స్ట్ మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఏం లేదు బ్రో, ఇలా మంచిగా చేసుకుంటున్నా, శ్రీదేవి డ్రామా కంపెనీలో మంచిగా చేసుకుంటున్నా. మంచి స్టూడియో ఉంది మనకి. సో మంచిగా సపోర్ట్ చేసే వైఫ్ ఉంది, మంచి కిడ్స్ ఉన్నారు. సో నా ప్రాజెక్ట్ అంటే మనది ఇప్పుడు ప్రజెంట్ చేసుకుంటూ ఫ్యూచర్ లో ఉంటే కనుక ఛాన్స్ ఉంటే మూవీ కొరియోగ్రాఫరు. సో లేకుంటే నేను ఫస్ట్ ఆర్టిస్ట్ గా, కొరియోగ్రాఫర్ గా 2 ట్రై చేశాను. సో నేను ఒకటి వెతుక్కుంటూ వెళ్ళాను, దేవుడు ఇంకోటి ఇచ్చాడు. ఇంకోటి దాంట్లో నేను అనుకున్నది ఎలాగా రీచ్ అవ్వాలనేదే నా గోలు. సో అవుతా కంపల్సరీ. కొరియోగ్రాఫర్ అయితే కొరియోగ్రాఫర్ అవుతా, ఆర్టిస్ట్ అయితే ఆర్టిస్ట్ అవుతా. మొత్తం మీద ఈ ఫీల్డ్ మాత్రం వదలకుండా ఉంటా, అంతే. ఓకే మాస్టర్, లాస్ట్ 1 క్వశ్చన్ ఏంటంటే చిన్న ర్యాప్ ఫైర్ లాగా. నేను చెప్పిన పేర్ల పైన మీరు సింపుల్ గా 1 word ఆన్సర్ ఇచ్చేసేయాలి. ఓకే. సో జానీ మాస్టర్ పైన మీ ఫీలింగ్? యూనిక్ కొరియోగ్రాఫర్. శేఖర్ మాస్టర్ పైన? స్టైలిష్ కొరియోగ్రాఫర్. ఇంద్రజ మ్యామ్? చెప్పా కదా అమ్మ. ఆది అన్న? ఇంకా అదొక సూపర్ పవర్ అని చెప్పొచ్చు. ఇంకా సూపర్ పవర్ అంటే ఇంకా అన్న పంచెస్ ఆన్ ది స్పాట్ వేస్తారు. సో అన్న గురించి చెప్పాలంటే ఇంక మాటలు సరిపోయేమో. రష్మి గారు? రష్మి గారి మీద
ఒక వర్డ్ అంటే యానిమల్ లవర్. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నేను అసలు మీ గురించి అసలు ఎంతో వెయిట్ చేసిన, బట్ అసలు ఇంత తొందరగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా నా ఏం- కోసం అసలు లేదు, అలా ఏం లేదు బ్రో. మీరు ఫస్ట్ మీరు ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళే, నేను ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళని. సో అలా ఏం లేదు, మనం అందరం ఒకే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం. అవును. మనం అందరం ఒకే చెట్టు కింద పక్షులు. దారులు వేరైనా గమ్యం మాత్రం ఒకటే.